చెప్పనా అన్న, నేను ఏ హీరోకి వ్యతిరేకం కాదన్న, హీరోల ఫ్యాన్స్కి చెప్తున్నా. ఎవరైతే రికార్డుల గురించి మాట్లాడుతున్నారో ఆ హీరో ఫ్యాన్స్కి చెప్తున్నా. ఎవరి దగ్గర మాట్లాడుతున్నారా రికార్డుల గురించి? ఇండస్ట్రీలో చరణ్ బాబు దగ్గర మొదలైన రికార్డులు. బాక్స్ ఆఫీస్ కొత్తగా మొగుడు చరణ్ బాబు ఒక్కడే. తెలుగులో 100 కోట్లు, తెలుగులో ఫస్ట్ 100 కోట్లు కొట్టింది చరణ్ బాబే. తెలుగులో 200 కోట్లు కొట్టింది ఫస్ట్ హీరో చరణ్ బాబే. చరణ్ బాబు తర్వాత ఏదైనా 100 కోట్లు ఇండస్ట్రీ కోత, బాక్స్ కోత. రేపొద్దున చూస్తారు అందరూ. 11 స్టార్ట్ అయింది. సింహం ఆకలితోంది. బ్యాటింగ్ రేపొద్దున 10 స్టార్ట్ అయింది. రామ్ చరణ్ గారిని సింగిల్ స్క్రీన్ మీద చూసి 6 years అవుతుంది. సో రేపు రిలీజ్ అయిపోయే గేమ్ చేంజర్ అందరికీ సంక్రాంతి ఇంకొక 4-5 రోజులు ఉందనగానే ఒక ముందు రోజు ఒక 2-3 days 4 ముందే వచ్చింది. సో ఇది అందరికీ సంక్రాంతి సంబరాలు ముందే అంటుకున్నాయి. రేపు గేమ్ చేంజర్తో రికార్డు కొడుతున్నాం. ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీకి ఇది ఒక కన్నులైన పండుగ. సంక్రాంతి సంబరాలు అందుకోబోతున్నారు. మేము ఏ హీరోకి ట్రోల్ చేయం, ఏ హీరో గురించి కూడా మాట్లాడం. కానీ మీరు మా హీరో గురించి మాట్లాడేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఒక టైంలో మా హీరో ఫ్యామిలీనే. మేము కూడా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళమే. సో మీరు రికార్డుల గురించి కాదు భయ్యా, ఇక్కడ మీరు సపోర్ట్ చేస్తే మేము మీ సినిమాలకి సపోర్ట్ చేస్తాం. సంఘటనలలో మన అందరికీ వస్తుంది. దేవుడి సినిమా వస్తుంది. ఈ సినిమా ఏ సినిమా పండుగ వచ్చింది కింద మా దేవుడి గురించి తక్కువ ఉందంటే నా కొరికలు బలిస్తాయి. మా దేవుడు అయ్యా సినిమాల్లో పాటలు సో మేము రికార్డుల గురించి మాట్లాడట్లేదు. మా దేవుడిని చూసి 6 years అవుతుంది. మేము మా దేవుడిని చూసుకుంటే చాలు, మాకు అదే ఆనందం. అండ్ ఇంకొకటి రికార్డ్స్ అంటున్నారు. మీరు చేసే పని వల్ల రికార్డ్స్ ఎలాగున్నా పర్వాలా. మాకు మా సినిమా శంకర్ గారు చాలా సినిమాలతో ఫ్లాప్లు ఉన్నారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఇవ్వబోతున్నాడు గేమ్ చేంజర్తో. గేమ్ చేంజర్నే మార్చిపోతున్నాడు. ఇది